హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగే హస్బెండ్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. నేను ఎవ్రీ వీక్ ఏం చేస్తానంటే వెజిటబుల్స్ తీసుకొస్తారు కదా, వెంటనే అవి సార్ట్అవుట్ చేసేసుకుంటానండి. ఇప్పుడు బీన్స్ అంటే కట్ చేసేసుకొని చక్కగా బాక్సెస్లో వేసేసుకొని టిష్యూస్ అవి పెట్టేసి మంచిగా సార్ట్అవుట్ చేసుకొని పెట్టేసుకుంటే హ్యాపీగా వీక్ అంతా మనకి టైం అన్నది చాలా సేవ్ అవుతుందన్నమాట. మ్యాక్సిమం నేను అలాగే చేస్తాను. ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అనమాట. నేనేంటంటే ఈ మధ్య వీడియోస్ అవి సరిగ్గా షూట్ చేయట్లేదు. సో అందువల్ల మిక్స్ బ్లాగ్ అయితే పెట్టేశానండి. సో నేనేంటంటే ఇది మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఎంత హెక్టిక్ డే అవుతుందో తెలుసా అండి. మార్నింగే లేచి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా టైం టేకింగ్ కదా. సో నేనేంటంటే టైం మేనేజ్ చేసుకుంటూ టైం చూసుకుంటూ అంతా ఇన్ టైం ప్రిపేర్ చేసేయడానికైతే నేను ప్రయత్నిస్తానన్నమాట. సో పూరీ చేస్తున్నాను కదా, పూరీతో పాటు లంచ్లోకి మజ్జిగ చారు, తర్వాత ఏంటంటే అదే టమాటా పెరుగు పచ్చడి, తర్వాత కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఏంటంటే ఇన్ టైం హస్బెండ్కి బాక్స్ రెడీ చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, హస్బెండ్ లేచేలోపు టీ ప్రిపేర్ చేసేయాలి, అన్నీ అనమాట. ఒక్క 5 మినిట్స్ కూడా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఉండదండి. తను వెళ్ళిన తర్వాత కొంచెం అలా కూర్చొని రిలాక్స్ అవ్వడం అవుతుంది. ఈ లోపైతే మాత్రం ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగే వర్క్ చేయాలండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా పని చేస్తూనే ఉంటానన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇలాగేనండి. ఎందుకంటే వర్క్ చేస్తూ అంటే ఇంట్లోని వాళ్ళకి టైంకి ఇన్ టైం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టగలమో లేదా అన్న టెన్షన్‌లోనే ఫాస్ట్‌గా చేస్తాను అనమాట. బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అన్నీ కుక్ చేసుకుంటూ ఆడవాళ్ళు అన్న తర్వాత ఇంట్లో పని అనేది చేయాలి, తప్పదు. సో అదేంటంటే మేనేజ్ చేసుకుంటూ కరెక్ట్గా మంచిగా చేసేసుకోవడం అంటే కొంచెం మనం ప్లానింగ్ అన్నది చేసుకోవాల్సిందే. సో నేనేంటంటే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. నేనేంటంటే ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ అనేది స్టార్టింగ్లో బాగుంటుంది, ఎండింగ్లో బాగుంటుంది. అంటే చూసారా, బాగా లాస్ట్ అయిపోతాయి కదా, అప్పుడైతే తినలేమండి. పురుగులు ఉంటాయి. అప్పుడు ఏంటంటే కొంచెం హాట్ వాటర్లో వేసుకొని, నార్మల్గా నేనైతే ఎప్పుడు కాలీఫ్లవర్ అనేది హాట్ వాటర్లో వేసుకొని కొంచెం అంటే గోరువెచ్చని నీటిలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు ఉంచుతానమాట. ఏమైనా డస్ట్ కానీ ఈ పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతాయని. ఆ తర్వాత ఏంటంటే పెరుగు చూసారా, ఇంట్లో నేను తోడు పెట్టిందండి. ఆల్రెడీ పెరుగు టమాటా పచ్చడి కోసం అయితే టమాటా ప్యూరీ అనేది ప్రిపేర్ చేస్తాను. అందులో పెరుగు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ పెరుగు టమాటా పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది మా మమ్మీ రెసిపీ అండి. చాలా టేస్టీగా మంచిగా ఉంటుందన్నమాట. ముందుగా ఏంటంటే ఆనియన్, తాలింపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత టమాటా వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర అన్నీ వేసేసి మంచిగా మెత్తగా మెదిపేసుకుంటామండి టమాటా గ్రేవీలాగా. దాంట్లోనే అది చల్లారిన తర్వాత మనం కమ్మటి పెరుగు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందో. దానికి సైడ్ డిష్ అనేది పాపడ్స్ కానీ పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందన్నమాట. మా మమ్మీ రెసిపీ అనమాట. నాకు చాలా ఇష్టం, బాగుంటుందండి టేస్టీగా. సో అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే పూరి అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. హస్బెండ్ ఏమో పూరి కావాలన్నారు. సో తను ఏది తింటానంటే అదైతే ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమము. సో నేనైతే చిన్న చిన్న పూరీలు చేస్తానండి, చాలా చిన్నవి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ నుంచి నాకు ఇప్పుడు కుకింగ్ అంటే ఎంత ఇష్టపడేదానో, ఇప్పటికీ ఇష్టమే. కానీ ఈ డీప్ ఫ్రై వంటలు చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటున్నానండి. ఎప్పుడు నా మొహం మీద ఈ బ్లాక్ స్పాట్ చూసినా నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తుంది. మొన్న సుందరకాండ పారాయణ రోజు అయింది కదా, అదే గుర్తొస్తుందండి. చాలా భయపడిపోయాను అనమాట. అంటే ఇలా జరిగిందని బాధ కాదు, భయం వేసిందనమాట. సో అందుకనే చాలా కేర్ఫుల్గా చేస్తున్నాను. ఏది చేసినా సరే ఫాస్ట్గా చేస్తాను, కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సడన్గా మనం అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్ అంటారు కదా. సో అలా జరిగింది. ఆ రోజు నుంచి నాకు ఏదైనా కుక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా భయపడుతూ అయితే చేస్తున్నాను అనమాట. పూరి అయితే చేసేస్తున్నానండి. చిన్నదే పెట్టానండి బాండి, ఎందుకంటే నేను చిన్న చిన్న పూరీలే చేస్తాను. దట్టు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ సార్లు మనం రీయూజ్ చేయకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా, మళ్ళీ డీప్ ఫ్రై చేసి అలా ఎక్కువ యూజ్ చేస్తే అది మన హెల్త్కి అయితే మంచిది కాదనమాట. సో అందుకని నేను ఏంటంటే పాపడ్స్ అవి ఫ్రై చేసిన, ఇలా డీప్ ఫ్రై కుకింగ్ చేసిన కొంచెం ఆయిల్ తోటి చేస్తానండి. అప్పటి వరకు అలా సరిపోయేటట్టుగా, మిగిలిందంటే ఇంకొకసారి వాడతాను తప్ప మిగతా టైం వాడకూడదనమాట, మంచిది కాదు. ఇప్పుడు అసలే హెల్త్ అసలు
ఈ రోజుల్లో హెల్త్ అనేది ఎవ్వరికీ మంచిగా ఉండట్లేదు. సో ఇలాంటి మనం కేర్ తీసుకోకపోతే ఇంకా హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ ఫాలో అవ్వాల్సిందే. సో పూరి అయితే వేయించేస్తున్నాను. నేనైతే గోధుమ పిండితోనే చేస్తానండి, మైదా అనేది యూజ్ చేయను. ఎందుకంటే మైదా అన్నది హెల్త్కి మంచిది కాదు కదా. సో గోధుమ పిండితోనైనా బాగానే వస్తాయి, కానీ మైదా అంతలాగా మనకి పొంగదు. నార్మల్గా పొంగుతుంది కానీ మరీ అంతలా ఏం పొంగదనమాట. టేస్ట్ అయితే వేడి వేడి తినేస్తే ఏదైనా ఒకలాగే అనిపిస్తుందండి. దాని పక్కన మంచి కర్రీ పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా తినేయవచ్చు. నేనైతే కాలీఫ్లవర్ కర్రీ అనేది కొంచెం ఎక్కువే చేశాను. అంటే పూరీలోకి సరిపోతుంది కదా, మళ్ళీ సపరేట్గా కర్రీ ఎందుకు చేసుకోవడం అన్నట్టుగా. మార్నింగే కదండి, ఫాస్ట్గా చెయ్యాలి. హస్బెండ్ లేచేలోపు అన్నీ ప్రిపేర్ చేసేయాలన్నమాట. సో నేనేంటంటే నెమ్మదిగా అలా పూరి అనేది వేయించేస్తున్నాను. అవి ఏంటంటే టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో పూరి చూసారా ఎలా పొంగిందో. అంటే నేను ఎక్కువ చేయనండి పూరి అన్నది, ఆయిల్ ఫుడ్ కదా, మార్నింగే మంచిది కాదు. కానీ అప్పుడప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫుల్ఫిల్ చేయడం కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈ పూరీలోకి అయితే పొటాటో కర్రీ అనేది నేను రెస్టారెంట్ స్టైల్లో, హోటల్ స్టైల్ చేస్తానన్నమాట. ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను. చాలా సింపుల్, అది కూడా బాగుంటుందండి పూరీలో కర్రీ అనేది. మనం బయట తింటాం కానండి, అది ఎలా చేస్తారో ఎప్పుడో తప్పని పరిస్థితి అంటే మనం తప్పకుండా తినాల్సిందే. మనకు పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం ఇంట్లో చేసుకొని తినడం అంత బెటర్, ఇంకేం లేదు. ఎందుకంటే మనం చాలా హైజీన్గా చేసుకుంటాం, నీట్గా చేసుకుంటాం. అక్కడ అనేది ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి. సో అందుకనే మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తేనే హెల్తీగా ఉంటారండి మనుషులు. మరి ఒక్కొక్కసారి తప్పదు కదండి, వీలు కాని పక్షాలను మనం బయట తినాల్సి వస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఏంటంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చెప్తున్నాను కదండి, మార్నింగ్ ఎంత హరీ బరీగా ఎంత హెక్టిక్ డే అయింది తెలుసా అండి ఆ రోజైతే మాత్రం. తర్వాత ఈవినింగ్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ ఏంటంటే నేను పాప్కార్న్ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసుకున్న పాప్కార్న్లా కాకుండా ఇది క్యారమెల్ పాప్కార్న్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్. మనం పాప్కార్న్ నార్మల్గా చేసేసుకొని తర్వాత షుగర్ అనేది మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత తీసుకొని దాన్ని మంచిగా సిరప్లా చేసుకోవాలన్నమాట. వాటర్ అది వేయకూడదు. మంచిగా కలుపుతూ ఉంటే ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందని చూసారా. ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనం కొంచెం బటర్ వేసుకోవాలి. అందులోని బటర్ వేసుకొని ఈ పాప్కార్న్ అనేది అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారమెల్ పాప్కార్న్ మనం బయట కొనుక్కుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా మనకు మాల్స్లో అమ్ముతారు కదా, అంటే సూపర్ మార్కెట్స్లో అక్కడ అమ్ముతారు కదా, ఆ పాప్కార్న్ తెచ్చుకొని మీరు షుగర్ తోటి బటర్ ఉంటే చేసేసుకోవచ్చు. క్యారమెల్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే అయితే ఇలా ఫినిష్ అయిందండి. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.